ఇప్పుడు ఎర్లీ అవేర్‌నెస్ అనేది ఎంతమంది కపుల్స్‌ని ఈ ఫెర్టిలిటీ ఇష్యూ నుంచి దూరం చేసుకొచ్చే అవకాశం ఉంది? అంటే అవేర్‌నెస్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విమెన్ అవ్వనివ్వండి, మెన్ అవ్వనివ్వండి, దే హ్మ్. గూగుల్ ఎవ్రీథింగ్. హ్మ్. యూట్యూబ్‌లో గూడా అన్నీ చూస్తూ ఉంటారనమాట వీడియోస్. హ్మ్. దాని వలన ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. హ్మ్. వీళ్ళకి వీళ్ళు ముందే డయాగ్నోస్ చేసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మెడికల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, హ్మ్. ఇది ఇదేమో ఈ కండిషన్, దీనికి ఇలా చేద్దాము, అలా చూద్దాము అని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకొని, ఇది ఇప్పుడు కాదు, ఇది తర్వాత అని డిసైడ్ అయిపోతుంటారు. హ్మ్. ఇంకొంత సర్టెన్ పీపుల్ ఏంటి అనంటే ప్రతీదీ వాళ్ళకే ఉందేమో అని అనుకుంటారు. అవును. సో, ఎక్కువగా మెడికల్ ఇన్ఫర్మేషన్ ఈ అవేర్‌నెస్ అన్నది మంచిదే. ఇది దాన్ని ఎలా ఎలా యూజ్ చేసుకోవాలంటే కపుల్ ఫర్ సపోజ్ ఇన్‌ఫర్టిలిటీతో వేరే ఎవరైనా ఉన్నారు. ఇన్‌ఫర్టిలిటీ అనే కాదు వేరే ఏ మెడికల్ కండిషన్‌తో ఉన్నారు. ఇలా అయ్యుండొచ్చేమో బెటర్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. హుహు. ఎందుకు అనంటే ఆ టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ కెన్ గైడ్ యూ ఇన్ ఎ బెటర్ వే టు హ్మ్. రీచ్ యువర్ గోల్. అంతేగాని వీళ్ళకున్న డౌట్‌ని ఇంకొకళ్ళతో డిస్కస్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్‌తో. ఆ అవును. ఫ్రెండ్ కాకుండా వేరే తెలిసి తెలియంది చెప్తూ ఉంటారు వాళ్ళు. రిలేటివ్‌తో డిస్కస్ చేస్తారు. వాళ్ళు హ్మ్. కొన్ని ఇన్కార్పొరేట్ చేస్తారు. వీళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. వాటి వలన కొంతవరకు డిలే అవుతుంది. ఇంకొంతవరకు వీళ్ళకెక్కువ డౌట్‌లో ఉండిపోతారనమాట. వీళ్ళిలా హ్మ్. చెప్పారు, వాళ్ళలా చెప్పారు అన్నట్లు. సో, మెడికల్ పర్సన్ హెల్ప్ తీసుకోవడం అనేది బెటర్ దాన్ ఏదైనా గూగుల్డ్ ఇన్ఫర్మేషన్ అవ్వనివ్వండి, హ్మ్. లేదు ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ కన్నా డైరెక్ట్‌గా డాక్టర్‌తోనే వన్ ఆన్ వన్ డిస్కషన్ చేయడం అన్నది గుడ్ థింగ్. సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఇంకా గుడ్ న్యూస్ రాలేదా? ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కానింగ్, ఉచిత సంప్రదింపు కోసం కాల్ చేయండి 9390501418.